నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ వేళ స్వీట్ల పంపిణీ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులను మున్సిపల్ సిబ్బంది అవమానపరిచారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నూతన కార్యాలయంలోకి వెళ్తున్న క్రమంలో కార్మికులను సిబ్బంది అడ్డుకున్నారు. మీరు లోపలికి వస్తే ఇతరులకు వాసన వస్తుంది అని బయటనే ఉండండి అని హెచ్చరించడంతో కార్మికులు గేటు బయట నిరసనకు దిగారు. భారీ వర్షాలు ఉన్నాయి రాబోయే 3 రోజులు సెకండ్ రోజు ఇచ్చిరంట మీకు ఇచ్చిరని చెప్పారు. ఫస్ట్ అదే రోజు ఇచ్చారు ఎమ్మెల్యే చేతులు ఒకరు మాట్లాడండి. నువ్వు నాకు రోజు కలుస్తూనే ఉన్నావు, రోజు చెప్పొచ్చు కాబట్టి 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి. రాబోయే 3 రోజులలో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి గవర్నమెంట్ 4 గంటలకు వచ్చినాం, పని చేసినాం. పని చేస్తుంటే మరి వచ్చి మేము వచ్చి ఊడ్చినాము. ఊడ్చినప్పుడు మరి మమ్మల్ని కార్మికులు లేరు అని ఒక్కరన్నా గుర్తించారా? మసలను కార్మికులు లేరు అని ఒక్కరన్నా గుర్తించాలి కదా. ఒక్కరు కాకుండా ఒక్కరు అడగరా? ఇండియన్ల సంధి కార్మికులతో వాళ్ళు ఫోటో దిగి సీటు వాంచి కొబ్బరి నీళ్ళు ఇచ్చి పోయేది. ఇవాళ ఎందుకు లేరు? ఎవరా చేసిన వాళ్ళు? ఇది ఎందుకు కార్మికులు లేకుండా ఇట్లా చేయించారు?